ఇద్దరు ఎమ్మెల్యేలే, ఇద్దరు చంద్రబాబు గారికి సన్నిహితులే. ఒకళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇంకొకళ్ళు ఆదినారాయణ రెడ్డి. ఇద్దరు ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళు కాదు. ఆదినారాయణ రెడ్డి కాంగ్రెస్ నుండి తెలుగుదేశంలోకి వచ్చి ఆ తర్వాత తెలుగుదేశం నుండి బీజేపీకి వెళ్తే, అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చేటప్పటికి కాంగ్రెస్ నుండి తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశంలోకి కొనసాగుతున్నారు. యాక్చువల్గా ఇద్దరు పాత కాంగ్రెస్ కాపులే, ఇద్దరు రాయలసీమ నేతలే. ఇక్కడ వీళ్ళిద్దరూ చేసిన తప్పేంటయ్యా అంటే, కేంద్ర ప్రభుత్వపు నిధులతో ప్రారంభమైన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి బొగ్గుని తగలబెట్టిన తర్వాత కరెంట్ వస్తుంది. ఆ తర్వాత ఆ బూడిద ఏదైతే ఉంటుందో ఫ్లై యాష్, అది ఈ ఫ్లై యాష్ అవసరమైనటువంటి కంపెనీలకి చేరవేసేటటువంటి కాంట్రాక్ట్ విషయంలో ఈ ఇద్దరు పోటీ పడ్డారు. ఏ స్థాయిలో అంటే నువ్వా నేనా అన్నటువంటిది. టెండర్లు మాకు కావాలంటే మాకు కావాలని దగ్గర నుంచి చివరికి అటు ఆ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ వాళ్ళు తిప్పలబడ్డారు, అక్కడ లారీల వాళ్ళు తిప్పలబడ్డారు. చివరికి జేసీ ప్రభాకర్ రెడ్డి కార్లు వేసుకుని తన లారీలు వేసి తోసుకుని వస్తుంటే వీళ్ళు తనడానికి ఎదురెళ్ళటం. ఈ మొత్తం వ్యవహారం మీదన చంద్రబాబు నాయుడు సీరియస్గా స్పందించారని వార్తలు రాశారు. ఇక్కడే విచిత్రం ఏంటంటే, అసలు బాబు గారి చేతిలో కంట్రోల్లో ఉందా లేదా పాలన అనేటటువంటిది డౌట్. ఎందుకంటే 3 రోజుల నుంచి నడుస్తోంది ఇది. అధికారులు ఒత్తిడి చేస్తున్నారు, వాళ్ళు పోలీసులు బెదరేస్తున్నారు, ఇద్దరు చెరొక వైపు నుండి బెదరేస్తున్నారు. అసలు టెండర్ పిలిచి జరగాల్సిన ప్రక్రియ ఇంత అడ్డదిడ్డకి ఎందుకు జరుగుతోంది? టెండర్ పిలిస్తే ఆ టెండర్లో ఎవడు వీళ్ళిద్దరని లేకపోతే ఇంకో 10 మంది క్లెయిమ్ చేసుకొని వస్తే పోతుంది కదా. కానీ టెండర్లు పిలిచిన వ్యాపారం జరగనీయమని చెప్తున్నారు. దానికి సాక్ష్యం మొన్న ఆదినారాయణ రెడ్డి సీఎం రమేష్ను కూడా అడ్డుకున్నటువంటి వైనం. జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరూ వ్యవహరించే శైలి ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా? పత్రికల్లో టీవీల్లో సీరియస్గా స్పందించారు, కఠినంగా ఉండమన్నారు అని ఎవరికి చెప్తారు? అక్కడ ఉండాల్సింది అధికారులు. అధికారులు కఠినంగా ఉండాలంటే వీళ్ళ చేతుల్లోనే వాళ్ళు బలయ్యేది. వాళ్ళు వణుకుతున్నారు అధికారులు. ఎవరు సరి చేయాలా? స్వయంగా చంద్రబాబు సరి చేయాలా? చంద్రబాబు గారు చెప్తే వినే స్థాయిలో వీళ్ళు ఉన్నారా? ఇది $1 మిలియన్ ప్రశ్న.